బాస్ సీజన్ 9 లో ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున గారితో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే తరుణంలో రీతు కోసం అఖిల్ సార్థక్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. ఇక అఖిల్ సార్థక్ అయితే తనదైన శైలిలో రీతు మీద ప్రశంసల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఇక రీతు, నువ్వు గేమ్ అయితే గనక చాలా బాగా ఆడుతున్నావు, కానీ కొన్ని సార్లు నువ్వు డెమోన్ కి గివ్ అప్ ఇవ్వడం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు. సో నువ్వు హౌస్ లోకి నీ గేమ్ కోసం నువ్వు ఆడుకోవడానికి వెళ్ళావు తప్ప పక్క వాళ్ళ గేమ్ కోసం అలాగే పక్క వాళ్ళకి సాక్రిఫైస్ చేయడానికి వెళ్ళలేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను, తనుజ చూడు, ఎక్కడ ఫ్రెండ్షిప్ చూపించాలి, ఎక్కడ ఎలాంటి బాండింగ్ చూపించాలి, ఎక్కడ ఎలా నిలబడాలి, ఎవరికి ఎలాగ చెప్పాలని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడుతుంది. సో నువ్వు తన ఫ్రెండే కదా, తన దగ్గర నువ్వు చాలా నేర్చుకోవచ్చు అంటూ రీతు ఏదైనా ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని అవమానాలను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టావనేది మర్చిపోకు. నువ్వు టాప్ 5 లో ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నీ గేమ్ని ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నీ కోసం మాత్రమే నువ్వు ఆడుకో అంటూ రీతు గురించి చెప్పుకొచ్చారు. ఈ కిందలో భాగంగానే బర్నీ గురించి నాగార్జున చెప్పమని అడిగితే, బర్నీ సార్, మీరు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలనేది మీకు అర్థం కావట్లేదు. ఒకరిని ఒకలాగా చూడటం వల్ల మీకు మైనస్ మారుతుంది. సో ఫస్ట్ నుంచి మీరు ఎవరితో ఉన్నారో వాళ్ళతో ఉండుంటే మీకు ఇది పెద్ద తలనొప్పి ఉండేది కాదు అంటూ, భరణితో ఉంటే మీకు బాగుండేది, దివ్య గారితో ఉండటం వల్లే మీకు మైనస్ అయింది అంటూ క్లియర్ కట్ గా హింట్ ఇచ్చాడు అఖిల్ సార్థక్ భరణికి. ఇక ఇందులో భాగంగానే తనుజ కోసం చెప్పమంటే, తనుజ నాకు ఆల్రెడీ తెలుసు సార్, తనుజ నేను ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేశామంటూ, తనుజ గారు మీరు గేమ్ పరంగా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. హౌస్ లో అమ్మాయిలకి ధీటుగా ఎవరైనా ఉన్నారు అంటే అది మీరనే చెప్పాలి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా ఇచ్చుకోవాలి, టాస్కులు ఎలా ఆడాలి, అలాగే బిగ్ బాస్ ఏది చెప్పినా సరే దాన్ని ప్రతిదీ కూడా మీరు బాగా ఆలోచించి మరీ ఆడుతున్నారు. నిజంగా మీ గేమ్ కి హ్యాట్సప్ అంటూ తనుజ గేమ్ కోసం చెప్పారు అఖిల్ సార్థక్. ఇక ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, ఇమాన్యుయల్ గారు మీరు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు, ముఖ్యంగా మీ ఎంటర్టైన్మెంట్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నామంటూ, ఇంకా మీ గేమ్ను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటూ మీకు చిన్న సజెషన్ ఏంటంటే, ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ, ఎప్పుడు ఎక్కడ కూడా డిస్కషన్ చెయ్యొద్దు అంటూ ఇమాన్యుయల్కి హింట్ ఇచ్చారు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వచ్చి, పవన్ కళ్యాణ్ మీ గేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు. సో ఫైనల్ గా దివ్య దగ్గరికి వచ్చి, దివ్య గారు మీరు మీ గేమ్ను మాత్రమే ఆడుకుంటే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని టార్గెట్ చేశారని మీరు బాధపడుతున్నారు, అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీలో ఎవరికొకరిది మైనస్ కనిపించింది కాబట్టే కదా అది తీసి మాట్లాడుతున్నారు. సో అది మీరు ఆలోచించుకోండి అంటూ అఖిల్ సార్థక్ అయితే చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి బయటకు వచ్చేసారు. మరి బిగ్ బాస్ స్టేజ్ మీద అఖిల్ సార్థక్ మాట్లాడిన మాటలు కరెక్ట్ గా మాట్లాడారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.